హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బెంగుళూరు బై ఛానల్. ఇవాళ బెంగుళూరులోని కనకాపుర మెయిన్ రోడ్ వసంతపూర్లో ఉన్న ఇస్కాన్ వైకుంఠ హిల్‌కి వెళ్ళాను. మామూలుగా బెంగుళూరులో ఇస్కాన్ అంటే మనందరికీ గుర్తొచ్చేది రాజాజీ నగర్‌లో ఉన్న ఇస్కాన్ టెంపుల్. కానీ ఇస్కాన్ వైకుంఠ హిల్ కాస్త తక్కువ మందికి తెలిసి ఉంటుంది. సో ఈ వీడియోలో ఈ ఇస్కాన్ వైకుంఠ హిల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాను. చూడండి. ఈ టెంపుల్‌ని మన ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన శ్రీ రామ్‌నాథ్ కోవింద్ గారు జూన్ 14, 2022లో స్టార్ట్ చేశారు. ఈ కొండపైన టోటల్ 28 ఎకర్స్‌లో ఈ టెంపుల్‌ని నిర్మించారు. అందుకే ఇక్కడ ఈ టెంపుల్‌ని ఇస్కాన్ వైకుంఠ హిల్ అని అంటారు. ఇది ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రీ. ఈ ఆలయానికి దర్శనం టికెట్ అంటూ ఏమీ లేదు. ఫ్రీ ఎంట్రీ. ఇంకా పార్కింగ్ వచ్చి టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. పార్క్ చేసుకోవడానికి స్పేస్ అయితే చాలా పెద్దదిగా ఉంది. 2 వీలర్‌కి ₹20 అండ్ 4 వీలర్‌కి ₹40 చార్జ్ చేస్తున్నారు. టెంపుల్ లోపల ఫుట్‌వేర్ స్టాండ్, టాయిలెట్స్, క్లోక్ రూమ్ అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అవి ఈ బోర్డులో అయితే మెన్షన్ చేశారు. ఇంకా డ్రెస్ కోడ్ అనేది కంపల్సరీ. లేడీస్ అండ్ జెంట్స్ ఏ డ్రెస్‌లో రావాలి అనేది ఇక్కడ క్లియర్‌గా ఇమేజెస్ ద్వారా పెట్టారు చూడండి. ఒకవేళ మీరు గాని వేరే డ్రెస్‌లో వస్తే ఇక్కడ టెంపుల్ వాళ్ళే ఫ్రీగా డ్రెసెస్ ప్రొవైడ్ చేస్తారంట. అయితే ఎగ్జిట్ అయ్యే టైంలో రిటర్న్ ఇచ్చేయాలి. అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఇది క్లోక్ రూమ్. మీ ఫోన్స్ ఇక్కడ ఇచ్చేయండి. లేదు అంటే తీసుకొని వెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఇన్‌సైడ్ అలో లేని ప్లేసెస్‌లో ఫోటోస్ అండ్ వీడియోస్ తీయకూడదు. ఇది ఫుట్‌వేర్ స్టాండ్. క్లోక్ రూమ్ పక్కనే ఉంటుంది. దీని ప్రైస్ ఎంతో నాకు తెలీదు. నేనైతే టెంపుల్ ఔట్ సైడే వదిలేసా. సో ఉంటే మాక్సిమం ₹5 ఉండొచ్చు పెయిర్‌కి. ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు నడవాల్సి ఉంటుందండి. నడవలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీల్ చైర్స్ అండ్ లిఫ్ట్ అవైలబుల్‌గా ఉన్నాయి ఇక్కడ. ఇంక ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7:50 నుంచి ఆఫ్టర్‌నూన్ 12:40 వరకు ఓపెన్‌లో ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4:50కి ఓపెన్ చేస్తారు. నైట్ 8:10 వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఈ ఇస్కాన్ టెంపుల్ కొండపై ఉండడం వల్ల బెంగుళూరు సిటీ అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. వీడియోలో కంటే లైవ్‌లో ఇంకా బాగా అనిపించింది. ఈ ప్లేస్‌ని మార్నింగ్ కంటే నైట్ విజిట్ చేస్తే ఇంకా బెటర్ అని నా అభిప్రాయం. నైట్‌లో సిటీ ఇంకా బాగా కనిపిస్తుంది. ఇంక టెంపుల్ లోపలికైతే వెళ్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేది శ్రీ రాధాకృష్ణ టెంపుల్. లోపల వీడియో అలో లేదు. ఫోటో పెట్టాను చూడండి. నెక్స్ట్ ఈ టెంపుల్ తర్వాత కొన్ని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే శ్రీ రాజాదిరాజ గోవింద టెంపుల్ వస్తుంది. ఇందులో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టే ఉంటుంది ఇక్కడ ఈ స్వామి విగ్రహం చూస్తూ ఉంటే. ఈ ఆలయం కట్టడం కూడా తిరుమలని పోలి ఉంటుంది. మినీ తిరుమల అని కూడా అనొచ్చు ఈ ప్లేస్‌ని. అంత బావుంది. ఇదే ఆలయంలోనే పక్కన శ్రీమతి రాజలక్ష్మి పద్మావతి అమ్మ ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉన్నాయి. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్లేస్ షాపింగ్ ఏరియా. ఇక్కడ భగవద్గీత ఇంకా చాలా బుక్స్ అయితే అమ్ముతున్నారు. గిఫ్ట్ ఐటమ్స్, డ్రెస్సెస్, స్వీట్ స్టాల్స్ అండ్ డొనేషన్స్ ఇవన్నీ ఈ ప్లేస్‌లో ఉన్నాయి. ఇస్కాన్‌లో ఫేవరెట్ అంటే స్వీట్స్. రేట్ కాస్త ఎక్కువ ఉండొచ్చు కానీ టేస్ట్ చాలా బావుంటాయి. వెరైటీ ఆఫ్ స్వీట్స్‌ని ఇక్కడ చూడొచ్చు. నేనైతే ఖర్జూర్ లడ్డు తీసుకున్నాను. దాని ప్రైస్ వచ్చి ₹170. ఇంక ఇక్కడి నుంచి బయటకొచ్చాక నెక్స్ట్ మెడిటేషన్ హాల్ అయితే వస్తుంది. ఇక్కడ మెడిటేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు. మీకొక జపమాల ఇస్తారు. అది తీసుకొని హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే అంటూ మెడిటేషన్ చేయొచ్చు. ఫైనల్లీ ప్రసాదం తిని ఇంకా హ్యాపీగా బయటకొచ్చా. ఇది ఇస్కాన్ వైకుంఠ హిల్ టెంపుల్ ఒక ఫుల్ స్టోరీ. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక బెస్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మా ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.